హాయ్, నేను అమీర్ ఖాన్, రియాద్ జనసేన పార్టీ సౌదీ అరేబియా నుండి మాట్లాడుతున్నానండి. అంటే మనం కోల్పోయిన ఆణిముత్యాల గురించి ఒక రెండు ఆణిముత్యాలు మనం కోల్పోయాం. ఒకటి రోజా మేడం గారు, రెండోది అంబటి రాంబాబు గారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉండగా చంద్రన్న బీమా పథకం, చంద్రన్న ఆ పథకం, చంద్రన్న ఈ పథకం అని చెప్పి పెట్టడం వల్ల వీళ్ళు అసెంబ్లీలో వీళ్ళ వాయిస్ వినిపించారు, గట్టిగా నిలదీశారు. ప్రతి దానికి మీరే పేర్లు పెట్టుకుంటున్నారు ఎందుకని. అంబటి రాంబాబు గారు అయితే ఎంతోమంది సీఎంలు పనిచేశారు, వాళ్ళు బ్రతుకుండగా ఏ పథకానికి పేరు పెట్టుకోలేదు, వాళ్ళు చనిపోయిన తర్వాత పేర్లు వచ్చినాయి. కానీ ఈయన బ్రతుకుండగానే పెట్టుకుంటున్నాడంటే ఈయన అభద్రతా భావానికి వెళ్ళాడు. ఈయన తర్వాత ఈయన వారసులు కానీ ఈయన పార్టీ నాయకులు కానీ ఇతను మర్చిపోతారని చెప్పి భయంతో చేస్తున్నాడు అని చెప్పి నిలదీశారు. అలాగే రోజా మేడం వచ్చి ఆయన నాన్నగారి జేబులోంచి ఆస్తి తెచ్చి మనకి ఏమైనా పెడుతున్నాడా అతని పేర్లు పెట్టుకోవడానికి? ఇది ప్రజల సొమ్ము కదా, ప్రజల పేర్లు పెట్టాలి కానీ ఆయన పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నాడు, ఎవరు బాబు గారు సొమ్ము అని చెప్పి ఆవిడ నిలదీసింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అధికారం మారిందే కానీ పనులు సేమ్ అలాగే ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో అయినా సరే ఈ ప్రభుత్వంలో అయినా సరే దరిద్రం ఏంటంటే ఆంధ్ర ప్రజలది. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా పథకాల పేర్లు మారుతున్నాయి అంతే, రాజకీయం మాత్రం సేమ్, ఏం తేడా ఏం లేదు. అందులో కొన్ని లోపాలు ఉంటే ఇందులో కొన్ని లోపాలు ఉండొచ్చు. కానీ వ్యక్తిగత ఇమేజ్లు ఏంటిది? మీరు ఇచ్చే పథకానికి ఒక పిల్లలకి ఏమైనా ఇచ్చారు, లేకపోతే ఎవరికైనా ఏమైనా ఇచ్చారు, అవి తెలియదా గవర్నమెంట్ ఇస్తుందని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎందుకు మీరు చేయట్లేదు? అదే అప్పులు తీసుకొస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా? ఏమైనా పథకాలు పెట్టుకుంటే ఆ డబ్బులతో పథకాలు పెట్టుకుంటే మీ వ్యక్తిగత పేర్లా? ఆ అప్పులు కూడా మరి మీ పేర్ల మీదగానే పెట్టుకొని ఆ తెచ్చిన అప్పులకి మీ పేర్లు పెట్టుకొని మీరు తీర్చుకోండి. అలా అయితే మీ వ్యక్తిగత ఇమేజ్లు పెంచుకోండి. ఆ విధంగా అటువంటివి చేయరా? ప్రజల సొమ్ముతోటి మీ వ్యక్తిగత పేర్లు పెట్టుకోవటమా? జన సైనికులారా చూడండి, మన నాయకుడు అధినాయకుడి యొక్క ఐడియాలజీకి, ఆలోచనలకి, వీళ్ళ ఆలోచనలకి. అదే మన నాయకుడైతే చెప్పిన మాట ఏంది? మహనీయుల యొక్క పేర్లు పెడతాం. అసలు ఆ పథకాలు కూడా చికాకు వచ్చేస్తుంది. పెట్టిన పేరే పెట్టి ఏంద్ర బాబు ఈ పేరు ఎన్నిసార్లు పెడతారని చెప్పి ఆ చికాకుతోటే ఆ పథకాలు మధ్యలో ఆగిపోతుంది, చాలా మటుకు సఫలీకృతం కావట్లే. అందుకని కొత్తగా ఫ్రెష్గా మహనీయుల పేర్లు పెట్టండి. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకి సేవ చేసిన మహనీయుల పేర్లు పెడితే బాగుంటుందన్నమాట. ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ తేడా ఏమీ లేదు, జస్ట్ అవి మారుతున్నాయి అంతే. కానీ పాలసీలు మాత్రం సేమ్ నడుస్తున్నాయి. కాబట్టి ఈ ఆణిముత్యాలని అధికారంలో ఉండబట్టి ఇప్పుడు అడగలేకపోతున్నారు జగన్ని, ఎందుకు నీ పేర్లు పెట్టుకుంటున్నావు అని. అదే వీళ్ళకి అధికారం దూరంగా ప్రతిపక్షంలో కూర్చోబెడితే వీళ్ళు శాశ్వతంగా వీళ్ళు వాయిస్ ఇస్తూ ఉంటారు అసెంబ్లీలో. ఇది మనకి ఆంధ్రాకి ఎంతో గొప్ప, ఎంతో మేలు చేకూరుస్తుంది అనమాట. ఇలాంటి వాళ్ళు మాట్లాడటం వలన, సమస్యలను నిలదీయటం వలన మన ఆంధ్ర బాగుపడుతుంది. కాబట్టి వీళ్ళిద్దరిని ఇంకా ఇలా మాట్లాడే వాళ్ళందరినీ కూడా ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలి. జై జనసేన, జై హింద్.